అయితే ఒక ఎకరాకు 21 తీసిన 21 ఎకరం నుంచి ఎకరంకి ఇదే పొలంలోనే. ఇప్పుడైతే ఇప్పటికైతే ఇంకా ఎక్కువ తీయొచ్చు అని నేను అనుకుంటున్నా. ఈ మందులు కొట్టింది ఇప్పుడున్న రిజల్ట్ ఇప్పుడు ఈ స్టేజ్ ఉన్న కట్టకైతే ఇంకెక్కువ తీయొచ్చు అనుకుని జరుగుతుంది. చూడండి ఇట్లా ముడితే ఎట్లా సౌండ్ అయితే రాదు. అదే మీరు ప్రధానంగా కింది ఆకులు చూసుకున్నట్లయితే కింది ఆకులు ఎట్లా సౌండ్ వస్తుంది, పైన ఏంటంటే రాదనమాట. అంటే లేతకు వస్తే రావడం. మనము ఖైరవాడి అనే గ్రామము కర్నూలు జిల్లాలో అయితే ఉన్నాము. మనతో పాటు రవికుమార్ అయితే ఎవరైతే ఉన్నారు, వీరు పత్తి సాగు అయితే ఇక్కడ చేస్తూ ఉన్నారు. పత్తిలో ఎలాంటి మేనేజ్మెంట్ చేస్తున్నారు, ఎంతవరకు దిగుబడి తీస్తున్నారని పూర్తి సమాచారం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రవి గారు. నమస్తే సార్. మీరు ఎన్ని ఎకరాలు ఇక్కడ చేస్తా ఉన్నారు ఇది పత్తి? నేను ప్రజెంట్ ఎకరం ఉంది సార్. ఒక ఎకరం ఉంది ఇక్కడ. ఇంకా వేరే చోట ఏమన్నా ఉందా? వేరే చోట మా ఫ్రెండ్దే 4 ఎకరాలు ఉంది. ఇంకో ఫ్రెండ్ది ఇక్కడ 3 ఎకరాలు ఉంది. ఇది నెల సార్, ఒక నెల పంట, 30 డేస్ పంట. సో 30 డేస్ పంట అయినప్పటికీ చూడండి ఎంతవరకు మనకు సాధారణంగా మొక్కల పైన అయితే రావడం అంటే 2.5 ఫీట్ల వరకు అయితే ఇదైతే హైట్ అయితే రావడం జరిగింది. దీనికి బ్రాంచెస్ చూసుకున్నట్లయితే చాలా మంచి బ్రాంచెస్ అయితే రావడం జరిగింది. అయితే దీనికి ఇంత మంచిగా రావడానికి కారణం ఏంది? మీరు ఎలాంటి మందులు కానీ ఎలాంటి అడుగు మందులు వేసారు ఒకసారి చెప్పండి. నేను ఫస్ట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ ఒకటి మ్యాక్స్ కొట్టిన. అది కొట్టిన తర్వాత ఒక మామూలుగా అయితే రిజల్ట్ వచ్చింది, అంత రాలేదు. తర్వాత రెండోది ఇది భూమి మిత్ర వాళ్ళది విలాక్స్ కొట్టిన. విలాక్స్ మ్యాక్స్ వేసుకున్నా దీంట్లోకి. విలాక్స్ దీంతో పాటు మ్యాక్స్ న్యూట్రియన్స్ వేసుకున్నా. అది ఎన్ని రోజుల క్రితం కొట్టినావు దీనికి? అది కొట్టిన తర్వాత ఫస్ట్ స్ప్రే కొట్టిన తర్వాత కరెక్ట్ వారం కొట్టిన. వారంకి ఇది కొట్టిన. ఇప్పుడు కొట్టి ఎన్ని రోజులు అయింది? ఇది కొట్టి 5 డేస్ అయితే. 5 డేస్ ఆయా. సో ఏం సమస్య ఉండే ఇది కొట్టక ముందు నీకు? ఇది కొట్టక ముందు తెల్లదోమ, పచ్చదోమ, నల్లి, పిండి నల్లి ఉండే, జీడ ఉండే. అంత పోయింది, క్లియర్ అయింది. మొత్తం క్లియర్ నీ చేతులతో చూపించు ఎట్లా పోయింది. మొత్తం క్లియర్ పోయింది. మొత్తం ఈ ఆకు చూస్తే కూడా పిండి నల్లి, మొత్తం తెల్లదోమ, పచ్చదోమ ఉంటుండే. ఇప్పుడు మొత్తం ఇదల్లా క్లియర్ అయింది. ఆకు కూడా నీట్ గా వచ్చింది. గ్రోత్ ఏమైనా వచ్చిందా దీంతో? గ్రోత్ 6 బాగా వచ్చింది. బాగా చూసుకోవచ్చు. ఇక్కడ వరకు నుంచి మనకు 5 ఫీట్స్ వరకు బాగా వచ్చింది. ఇది కొట్టిన తర్వాత 5 డేస్ కే మనకి ఇక్కడ ఇంత గ్రోత్ అయితే పెరగడం జరిగింది. గ్రోతే కాకుండా మీకు చూసుకున్నట్లయితే బ్రాంచెస్ కూడా ఎంత మంచిగా సైడ్ బ్రాంచెస్ వస్తా ఉన్నాయి, మీరైతే గమనించవచ్చు. సో అంటే సాధారణంగా ఇది మనకు లేతగా అయితే రావడం జరుగుతుంది. చూడండి ఇట్లా ముడితే ఎట్లా సౌండ్ అయితే రాదు. అదే మీరు ప్రధానంగా కింది ఆకులు చూసుకున్నట్లయితే కింది ఆకులు ఎట్లా సౌండ్ వస్తుంది, పైన ఏంటంటే రాదనమాట. అంటే లేతగా వస్తే రావడం అయితే జరుగుతుంది. ఎలాంటి ముద్రాకు కానీ బయోమందులు కొట్టిన లెక్కైతే రాదనమాట. కాబట్టి వెలాక్స్ అనే మందు ఖచ్చితంగా ప్రతి రైతు అయితే వాడుకోవచ్చా? వాడుకోవచ్చు, ఖచ్చితంగా చెప్పండి. ఖచ్చితంగా కన్ఫర్మ్ 100% వాడుకోవచ్చు. మీరు వ్యవసాయం చేస్తారా? వ్యవసాయంతో పాటు ఇంకేమైనా చేస్తా ఉన్నారు? నేను వ్యవసాయమే కాదు, ఇంకా నేను మందుల షాప్ లో కూడా, సీడ్స్ దాంట్లో కూడా పనిచేస్తున్నా. అవునా? సీడ్స్ దాంట్లో కూడా పనిచేస్తా ఉన్నారు. అంటే సాధారణంగా మీరు చెప్పేది రైతులు కూడా వింటారు. అది అయితే మీరు చెప్పగలుగుతారా మరి రైతులకి? నాతో పాటు 10 మంది రైతులు, 20 మంది కాదు, 100 మంది 100% కూడా నాతో పాటు తీసుకొచ్చుకొని కొడతారు కూడా. ఇప్పుడు కొట్టిన తర్వాత మీ ఊళ్ళో కొట్టినరా? 10 మెంబర్స్ కొట్టినారు. నాకు కొట్టిన తర్వాత కూడా 10 మంది కొట్టించిన వాళ్ళతో కూడా వాళ్ళకి ఎట్లుంది రిజల్ట్? సూపర్ రిజల్ట్ ఉంది. ఇప్పుడు వరకు అయితే లాక కానీ, చీడ కానీ, నల్లి కానీ, దోమ కానీ, పెయిన్ కానీ మొత్తం పోయింది. సైడ్ బ్రాంచెస్ కూడా బాగా వచ్చినాయి. అవును. ఇంకోటి ఏంటంటే మీరు నీళ్లు గట్టి కొడితే ఇంకా పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుంది. కన్ఫర్మ్. అయితే దీని వర్షం లేదు కదా, ఎన్ని రోజులు వర్షం లేక 10 డేస్ అవుతుంది. 10 డేస్ వర్షం లేదు. 10-15 డేస్. అందుకోసం ఇక కొట్టినా కూడా కొద్ది వరకు రిజల్ట్ రావు, ఎందుకంటే బెట్ట పరిస్థితుల్లో రిజల్ట్ రావులే అట్లా. అందుకోసం వర్షం పడ్డ తర్వాత కొడితే ఇంకా పర్ఫెక్ట్ రిజల్ట్, లేదంటే వాటర్ కట్టినా కొడితే ఇంకా బాగా వస్తుంది, సూపర్ రిజల్ట్ వస్తుంది అట్లా. సో ఖచ్చితంగా ప్రతి రైతు అయితే వాడుకోవచ్చు కదా? కన్ఫర్మ్ వాడుకోవచ్చు. 100కు 100% వాడుకోవచ్చు. ఓకే. అయితే సాధారణంగా మీరు ఒక ఎకరా నుంచి ఎంత వరకు దిగుబడి తీసే అవకాశం ఉంది? నేను పోయిన సంవత్సరం అయితే ఒక ఎకరాకు 21 తీసిన. 21 ఎకరం నుంచి ఎకరంకి ఇదే పొలంలోనే. ఇప్పటికైతే ఇంకా ఎక్కువ తీయొచ్చు అని నేను అనుకుంటున్నా. ఈ మందులు కొట్టింది ఇప్పుడున్న రిజల్ట్ ఇప్పుడు ఈ స్టేజ్ ఉన్న కట్టకైతే ఇంకెక్కువ తీయొచ్చు నేను అనుకుంటున్నా. ఎంత వరకు వెళ్ళే అవకాశం? ఒక 22-23 కాటికి రావచ్చు అనుకుంటున్నా నేనైతే ఇప్పుడున్న రిజల్ట్ కి అయితే. ఓకే. సో ఇదనమాట రైతు చెప్పే విషయం ఏంటంటే ఖచ్చితంగా రిజల్ట్ అనేది బాగుందని చెప్తా ఉన్నారు. లాస్ట్ ఇయర్ కూడా మంచి దిగుబడి తీస్తున్నా, ఈ సంవత్సరం దానికంటే ఎక్కువ తీస్తా అని చెప్తా ఉన్నారు అనమాట. యువ రైతు వీళ్ళు కూడా కంపెనీలో పనిచేస్తూ ఉంటారు, వీళ్ళ మాటలు కూడా రైతులు వింటూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు కూడా రైతులను ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ వెలాక్స్ అనేది ఖచ్చితంగా మీరు కూడా వాడుకోవచ్చు. ఎంత రేట్ అనేది? 650 ఒక పడుతుంది. దీంట్లో ఏమైనా కలుపుకొని కొట్టుకోవాలి, ఇది ఒకటి కొట్టుకోవాలి మళ్ళీ? ఏమైనా న్యూట్రియన్స్ కానీ, అక్టారా కానీ, దోమకి కొట్టుకుంటే దోమ ఉంటే కొట్టుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. లేకుంటే అది కూడా అవసరం లేదు. ఇది ఒకటి కానీ కొట్టుకోవచ్చు, ఎకరాకి బాగా రిజల్ట్ ఉంటుంది. ఒకటి కొట్టుకున్నా రిజల్ట్ వస్తుంది. ఓకేనా? సో ఇదన్నమాట చాలా మంచి సమాచారం అయితే మన రవి గారు ఇవ్వడం జరిగింది. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.